వీధి కుక్కల దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీధి కుక్కల దాడికి ఎక్కువ చిన్నపిల్లలే బలవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ జవహర్ నగర్లో వీధి కుక్క 2 ఏళ్ల బాలుడిని బలి తీసుకుంది. ఈ విషయంపైన స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ బాలుడి పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన తనని కలిచివేసిందని అన్నారు. ఇలాంటివి ఇక మీదట జరగకుండా చూసుకోవాలని అధికారులని ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా ఇకపైన ఇలాంటివి జరగకుండా వీధి కుక్కల బెడద అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఎవరైనా వీధి కుక్కల బారిన పడిన వారి ఫిర్యాదును తీసుకోవడానికి ఎప్పుడూ రంగం సిద్ధంగా ఉండాలని, వాటి కోసం స్పెషల్ టీంని కానీ లేక ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ని కానీ అందుబాటులో ఉంచాలని, దానికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీధి కుక్కల దాడులకు గల కారణాలను తెలుసుకోవాలని, వాటికి వాతావరణ పరిస్థితులా లేక సీజనల్ కారణాలా అనే అంశంపైన అధ్యయనం చేయాలని, వాటి కోసం పశు వైద్యులు, బ్రూక్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కల దాడులు తగ్గించడానికి వాటికి టీకాలు వేయడమో లేక దాడులు అరికట్టడానికి ఇతర రాష్ట్రాలు ఉపయోగిస్తున్న పద్ధతులను పరిశీలించి మనం కూడా అలాంటి పద్ధతులని అనుసరించాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు కుక్కల దాడికి గురైన వారికి వైద్యం అందించడానికి అవసరమైన మందులని అందుబాటులో ఉంచుకోవాలని వైద్యారోగ్య శాఖని సీఎం ఆదేశించారు. ఇలాంటి దాడులని అరికట్టడానికి ఉపయోగపడే ఏ చిన్న దారిని కూడా వదిలేయొద్దని చెప్పారు.